What's up, guys? Welcome to Street Rowdies. Check. What's up, my rowdy boys and girls? ఈరోజు ఇంకో ఫ్రెష్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు ఇంప్రెస్ ఏ గర్ల్. అంటే ఒక అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇంప్రెస్ అయ్యిద్ది, ఎలాంటి క్వాలిటీస్ ఉంటే ఇంప్రెస్ అయ్యిద్ది, అంటే ఒక సైడ్ గిఫ్ట్స్ ఇస్తే ఇంప్రెస్ అయ్యిద్దా, లేదంటే నార్మల్గా ఒక అబ్బాయి బిహేవియర్ని చూసి ఇంప్రెస్ అయ్యిద్దో. సో ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చిన రోజు, అలాగే హౌ టు ఇంప్రెస్ ఏ గర్ల్తో పాటు హౌ టు ఇంప్రెస్ ఏ బాయ్ కూడా, అది కూడా వదిలిపెట్టలేదు, అది కూడా తీసుకొచ్చాను. సో ఈ రెండు టాపిక్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను. చాలా ఫన్నీగా వచ్చినాయి ఆన్సర్స్, చాలా జెన్యున్గా వచ్చినాయి ఆన్సర్స్. లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మిస్ అయితే మాత్రం కొన్ని వీడియోస్ ఉన్నాయి. స్ట్రీట్ రౌడీస్ అని కొడితే మీకు వైఫై టీవీలో వస్తాయి, లేదంటే వైఫై టీవీ స్ట్రీట్ ఇంటర్వ్యూస్ అని కొట్టినా వస్తాయి. కొన్ని ఎండ్ కార్డ్స్లో ఉంటాయి, కొన్ని మీరు సెర్చ్ చేసి చూసుకోండి. ఎపిసోడ్స్ అయితే బాగుంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. హౌ టు ఇంప్రెస్ ఎ గర్ల్. మనీ. ఎందుకు మనీ? మనీతోనే కదా అంతా. నాకేం అర్థం కావట్లేదురా. ఏం ఇంప్రెస్ చేసినా సరే మనీ పెట్టాలి కదా. ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది. Impress boys. There's no need to impress boys. Why matlab? Just be yourself, that's all. Why do we need to impress boys? I'm nil. Then how to impress girls? Girls ah? Girls గర్ల్గా మీరు ఏమనుకుంటారు, మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయొచ్చు? అంటే గర్ల్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటారు. సమ్ పీపుల్ లివ్ ఇన్ ఫ్యాన్సీ వరల్డ్, లైక్ దే ఆల్ లవ్ రొమాన్స్ అండ్ ఆల్ టైప్స్, అండ్ సమ్ పీపుల్ ఆర్ లైక్ యాక్షన్, దీస్ లైక్ బాయ్స్ టైప్, చాలా బాయ్స్ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గర్ల్స్. అకార్డింగ్ టు దట్ మనం జస్ట్ బిహేవియర్ మంచిగా ఉండాలి. అండ్ ఇంకా 10th పాస్ అయినా నాకేం తెలుస్తావు అన్నీ. ఓకే, ఏమన్నా ఇస్తే ఇంప్రెస్ అవుతారా, లేదా బిహేవియర్తో ఇంప్రెస్ అవుతారా? బిహేవియర్, ష్యూర్ బిహేవియర్, నాట్ గిఫ్ట్స్. సెక్యూర్డ్ ఉండాలి, లైక్ సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండాలి. సో అబద్ధం చెప్తేనే అవుతారు. ఫ్లర్టీ చేస్తారు చూసినావా, వాళ్ళకే ఇంప్రెస్ అవుతారు. గిఫ్ట్లు ఇస్తే ఇంప్రెస్ అవుతారు, లేదంటే అబ్బాయిల బిహేవియర్కి ఇంప్రెస్ అవుతారు? గిఫ్ట్స్ ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. ఒకప్పుడు ఉండే అది. ఇప్పుడు గిఫ్ట్స్, బైక్ ఉందా, పైసలు ఉన్నాయా, డ్రెస్సింగ్ ఉందా, కథం ఇంప్రెస్. నీ క్యారెక్టర్ మంచిగా, నీ బిహేవియర్ మంచిగా. ఇప్పుడు వర్తలేరు, అట్లా వేస్ట్ అవన్నీ. గిఫ్ట్లు దానివల్ల అయితే ఏమి ఇంప్రెస్ అవ్వరు. బిహేవియర్ అనేది బాగుంటే ఇంప్రెస్ అవుతారు. ఇలా నవ్వుతూ మాట్లాడితే ఇంప్రెస్ అవుతారేమో. చాక్లెట్స్, గిఫ్ట్స్, లంచ్. ఫస్ట్ మాటలతో ఇంప్రెస్ చేయాలా. స్టైల్గా ఉంటే ఇంప్రెస్ అవుతారు. ఇంకా ఫ్లడ్ చేస్తే ఇంప్రెస్ అవుతారు కదా. ఫ్లర్ట్ అంటే ఎలా ఫ్లర్ట్ చేయొచ్చు? అబద్ధాలు చెప్పడము, ఇట్లా ఏదో ఒకటి చెప్పడం, నమ్మేస్తారు వాళ్ళు. నైట్లో పూట పొరలు ఇంట్లో పోతే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. బా వీడు నా గురించి ఇంత నైట్ డే రేసి మా ఇంటికి వచ్చినా ఇంప్రెస్ అవుతారని మా వాడు చెప్తుండు. అంతేనా? అంతేగా అంతే అంట. కవర్ డ్రైవ్ బాగుంది. హౌ టు ఇంప్రెస్ గర్ల్ అంటే నాకు తెలిసి అమ్మాయిలు అయితే స్టైల్గా ఉన్న, డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా చేసుకున్న, హెయిర్ స్టైల్ ఉంటే మ్యాక్సిమం ఇంప్రెస్ గారు. 10 మంది ఉర్రు స్టైల్ గుర్రు, దాంట్లో ఒకరు వీళ్ళని పట్టించుకోకుండా ఎట్లా దిగకుండా పోతారో వానితో ఎక్కువ ఇంప్రెస్ అవుతారు. అంటే వాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వాడిని నన్ను ఎందుకు పట్టించుకోవట్లేడు, నన్ను ఎందుకు చూడలేదు, నేను ఇంత మంచి రెడీ అయినా ఎందుకు నాతో మాట్లాడతలేడు అని ఆయన గురించి ఆలోచించి కూర్చుంటారు, దానికి ఇంప్రెస్ అవుతారు. బాగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎక్స్పీరియన్స్ వెళ్ళా కానీ జనరల్గా తెలుస్తుంది అంతే. నాకంత ఐడియా లేదండి. ఇంకెవరు లేరు. ఇంకేం ఐడియా వస్తుంది అన్న? ఏ కాలేజ్ నువ్వు? మెథడిస్ట్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. గర్ల్ ఫ్రెండ్ లేదా? నమ్మచ్చా? సింగిల్స్ అన్న ఉండే ఒకప్పుడు, వదిలేసుకున్నా అంతే. అయిపోయింది. ఒకప్పుడు ఉండేది కాబట్టి ఎలా ఇంప్రెస్ చేసావు? నేను లవ్ చేసిన గామనాన్ని లవ్ చేయాలి, అయిపోయింది. నన్ను అడుగుతారేందండి, నన్ను ఎవరు ఇంప్రెస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవరు ఇంప్రెస్ చేయలేదు. ఏ విషయాలకి ఇంప్రెస్ అవుతూ ఉంటారు? ఏ విషయాలకు ఇంప్రెస్ అవుతూ ఉంటారా? అంటే క్యారెక్టర్ని చూసా, లేదంటే ఏమైనా గిఫ్ట్లు ఇస్తే ఇంప్రెస్ అవుతారా? అంటే ఫస్ట్ ఇంప్రెస్ చేసే అబ్బాయి బాగుండాలి. హైట్, పర్సనాలిటీ, ఫుల్ బియర్డ్, వైట్ ఫేర్గా ఉండాలి. అండ్ ప్రేమించే మనసు ఉంటే అమ్మాయి ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది. చాక్లెట్ ఇస్తే ఇంప్రెస్ అవుతారు. లేకపోతే జమానా ఇప్పుడు కాదు, ఇప్పుడు అబద్ధాలు చెప్పాలా?
పైసా పెట్టాలా, బండి ఉంటే చాలు. అంతే. ఎలాంటి అబద్ధాలు? నువ్వే నా గుండెకాయ, నువ్వే నా బెండకాయ, నువ్వే నా గుండెకాయ, నువ్వే నా బెండకాయ. ఇంటెలిజెంట్ ఫెలో. జస్ట్ టైం పాస్ అంటే చూసినావా, మాటలతో మాయ చేస్తారు. అలాంటి వాళ్ళకి పడిపోతారు ఈజీగా. ఒకటి సిన్సియర్గా చేస్తున్నాడు, వాడిని చేద్దామని ఉండదు, వాడి మీద లవ్ పోదు, సో వాళ్ళకి ఇంప్రెస్ కారు. ఏంట్రా ప్రేమ 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 అని వచ్చినప్పుడు నేను చూస్తున్నా. మెయిన్లీ అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మమ్మీతో ఇంట్లో గొడవ అయింది, మమ్మీ ఇవ్వలేనందుకు మనం ఏం చేస్తుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పి అంతే బీరోతాలను తీసుకుపోయినాం అనుకో, కొంచెం ఉంటుందిగా బీరోతాలను కూడా తీసుకుపోయినాను. దానికి చిన్న చిన్న చిలిపిషలకి ఇంప్రెస్ అవుతారు. అదే నేను ఇది పైలు అని నేను అక్కడ కారు ఉంది, బంగ్లో ఉంది, దేనికి ఇంప్రెస్ కాదు. చిన్న చిన్న అబద్ధాలకి ఇంప్రెస్ అబద్ధాలకి ఇంప్రెస్ అవుతారు. సింగిల్ అన్న అంత స్కోప్ లేదన్న నాకు. వీడైతే ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాను. వీడైతే ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాను. అక్కడ అవార్డు చేస్తున్నాను. మనిషి నవ్వాడు. ఆల్రెడీ కలుపుతున్నట్టున్నాడు. జూమ్ వేసుకో ఒక టైంకి. మన పేరు యువరాజ్ అన్న. లేదు అలాంటిదే లేదు. ఏడికి వచ్చిన ఇట్లా ఒక్కలమే రావాలి, ఏముండదు. ఫ్రెండ్స్తో అంటే ఫ్రెండ్స్ ఉంటారు అన్న, ఫ్రెండ్స్ ఎంజాయ్. లవర్ ఉంటే అంత చేయలేము. వాడు చూసిన ఇంతమంది వాడు వాడి పిల్లతోనే మాట్లాడుతాను. వాడు ఇంకేమేం చేయంటాను వానికి. ఫ్రెండ్స్ ఉన్నారు ఇట్లా, సింగిల్ అంటే ఇట్లా తిరగవచ్చు మంచి ఫ్రెండ్స్ అని. ఎప్పుడన్నా వాళ్ళకి బాధ వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు వెళ్ళి జోకులు వేసినాం అనుకో, దానికి ఇంప్రెస్ అవుతారు. నవ్వుపించిన. ఓకే, నీ లైఫ్లో జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పు. నా లైఫ్ ఇంప్రెస్ చేసిన నేను అమ్మాయికా, నేను అమ్మాయికి ఇంప్రెస్ ఎలా చేసినా అంటే గుర్తుకు రావట్లేదు సడన్గా. ఏమో బ్రో గుర్తుకు రావట్లేదు. ఎట్లా ఇంప్రెస్ చేసినా మరి అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ప్రపోజ్ చేసావని చెప్పినా పర్లేదు. గర్ల్ ఫ్రెండా? లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా. గర్ల్ ఫ్రెండ్ అయితే ప్రపోజ్ చేయలే కానీ ఎవరికి కాదు. మా మమ్మీని ఇంప్రెస్ చేసాను నేను ఎక్కువ, మనీ కోసం కానీ దాని అవసరం కోసం వెళ్ళి మమ్మీ నువ్వు చాలా బాగున్నావు, సావిత్రి లెక్కున్నావు అని మా మమ్మీని అట్లా పోటీతే ఏదైనా ఇచ్చేది అడిగితే కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? డబ్బులు ఇచ్చేస్తుంది మా మమ్మీ అయితే నా లైఫ్లో. నార్మల్గా రైడింగ్, బైక్స్ రైడింగ్. ఇక కొంతమంది ఉంటుంది వాళ్ళకి కోరిక ఉంటుంది ఇట్లా స్మోకింగ్ హ్యాబిట్ ఇవిలో ఉండాలని. వాళ్ళ ముంగడ అట్లా కొంతమంది డ్రెస్ సెన్స్ చూసి పడుతుంది. అంటే ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తే ఎక్కువ ఇంప్రెస్ అవుతారా లేదంటే బిహేవియర్ బట్టి ఇంప్రెస్ అవుతారా? కొంతమంది ఉంటారు బిహేవియర్కి గిఫ్ట్కి తగ్గట్టు. ఎక్కువ అంటే నార్మల్గా బిహేవియర్కి ఇంప్రెస్ అవుతారు. మన డ్రెస్ సెన్స్ బట్టి. డ్రెస్ సెన్స్ ఒకటి ఉంటే చాలా ఇంప్రెస్ అవుతారు. అదే క్యూట్ ఉండాలి, మంచిగా హెయిర్ స్టైల్ ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారని చెప్తున్నారా లేదంటే నిజంగానే? అట్లా గిఫ్ట్లే తక్కువ, బిహేవియర్కే ఎక్కువ. బిహేవియర్ చూసి పడుతున్నాను. ఎంతమంది జెన్యున్గా లవ్ చేసుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో? ప్రజెంట్ అంటే ఏం చెప్పలేము, ఒక్కొక్కళ్ళది మైండ్ ఒక్కొక్క అలాగా ఉంటుంది.